సుధీర్ స్కిట్ చూసే వాళ్ళు ఎవరు కదలకండి, ఎందుకంటే సుధీర్ వాళ్ళు కూడా కదలకుండా స్కిట్ చేయబోతున్నారు. అసలు కదలకుండా స్కిట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి మనకి జీవితంలో జాబులు రావురా. మన పేరెంట్స్ కష్టపడి 9 చదివించారా, మన 8th క్లాస్ చదివించారా. దానికి జాబ్ లేవరా, దానికి జాబ్ లేవరా. సిగ్గులేని దౌలారా. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th పాస్ అవ్వాలంటే ముందు 8th పాస్ అయ్యాలి సార్. మధ్యలో 9th ఉంది రే. 9th కల్లా 8th పాస్ అవ్వాలరా. 9th కల్లా 8th పాస్ అవ్వాలరా. ఈ జాబులు గీబులు కాదురా, ఇవాళ నుంచి మన లక్ష్యం ఒకటే, బేపచ్చంగా డబ్బులు సంపాదించాలరా. రేపు పొద్దున లేచి మన లక్ష్యం ఏంటంటే డబ్బులు సంపాదించాలంతే. మనం ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయి, రేపు మార్నింగ్ టిఫిన్ కూడా డబ్బులు ఉన్నాయరా. ఇటీ ఏంట్రా ఆ డబ్బులు ఉన్నాయనుకో, రేపు పొద్దున్న దాకా ఏం ఆలోచించాం, తిన్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. అదే పడిసాం ఇప్పటి నుంచి ఆలోచిస్తాం. అలా సూపర్ అని వీళ్ళు ఆలోచించు. నాకు తిన్న డబ్బులు ఉంచుకున్నా. పని చేద్దాం రా, గెటప్లు వేసుకొని జనాలను మోసం చేద్దాం. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? పని చేస్తాను రా, నేను ఆటో వేస్తాను రా. ఇప్పుడు దాకా వేసిన అడ్డోలు చాలు. ఆటో స్టాండ్ ఫుల్ అయిపోయింది. నువ్వు రౌడీ చెయ్యి, నేను జనాలకు భయపెడతాను జనాలందరినీ. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, కానీ ఎంత వచ్చినా బట్టి 50-50 సమానం పంచుకుందాం. సగం వస్తున్నాడు నువ్వు డబ్బులు తీరా, మర్యాద ఎంత తీయు. చాలా పెద్ద రౌడీ సార్ వీడు. మామూలుగా చంపేస్తాడు ఎవరైనా డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు కూడా నన్ను కూడా బెదిరిస్తే డబ్బులు ఇచ్చేయండి. ఎంత ఇస్తున్నారు? 10,000. ఒక 5 నాకు ఇచ్చి 5 అడగండి సార్. అదేంటి? ముందే మాట్లాడుకున్నాం సగం అని. అంటే మీ ఇద్దరు తోడు తెంగరా చంపేస్తా ఇంకోసారి ఇలా చేస్తే. తీసుకున్నా కలగాలి కదా, ముందే అడిగేశారా. ఏం చేద్దాం, పని చేద్దాం రా. ఏంట్రా? నేను చచ్చిపోతానని చెప్పి నటిస్తాను అందరికి. అప్పుడు గవర్నమెంట్ దిగి వస్తుంది, మనకి ఏం కావాలంటే మన డిమాండ్స్ అన్ని తీరుస్తుంది. అది చచ్చిపోయి బెదిరిస్తావు, మొత్తం అందరినీ ప్రభుత్వం పిలిపిస్తావు అంతే. మనకి ఏం కావాలంటే అన్ని డబ్బులు, ఉద్యోగాలు అన్ని. 2 జాబులు, నీకో జాబు నాకో జాబు. పెళ్లి కూడా ఇద్దరా, నీకేంటి మామూలు కూడా చెప్తున్నా. నీకో పెళ్లి నాకో పెళ్లి. నేను కిరోసిన్ పట్టుకొస్తా. కిరోసిన్ అంటే నిజం కిరోసిన్ కాదు, జస్ట్ నార్మల్ వాటర్ తీసుకుంటారా. ఓహో యాక్టింగ్ కదా. యాక్టింగ్ ఇవాళ మామూలుగా ఉండదు. జాబులు, పెళ్లిళ్ళే అదే ఒకటే. జస్ట్ వాటర్ అంతే. వాటర్ అగ్గిపెట్టి ఏంట్రా పుల్లలు లేవు. జస్ట్ యాక్టింగ్ కదా, అగ్గిపోలు తేలి. అందుకనే నువ్వు యాక్టింగ్ చెయ్యి. యాక్టింగ్ ఎర్రదీస్తా, నీకు ఎందుకు చూడు. వెళ్ళు. హలో, నేను చచ్చిపోతాను, అందరు రావాలి. రావాలమ్మ, అందరు రావాలి. నేను చచ్చిపోతాను, రావాలి, త్వరగా రావాలి. ఏంట్రా అది? ఏం చేస్తున్నావురా? రైల్వే స్టేషన్ లో టీ కాఫీ అన్నట్టు ఉంది. యాక్టింగ్ అంటే అది కాదురా, నన్ను చూసి నేర్చుకో. మొత్తం గవర్నమెంట్ దగ్గర రావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మా డిమాండ్ తీర్చాలి. చచ్చిపోతా. సూపర్ అయిపోయింది బాబు. అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఏమైంది? దగ్గరికి వస్తే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. దగ్గరికి వస్తే సూసైడ్ చేసుకుంటాడు. ఏమైందిరా ఇక్కడ? ఏం జరుగుతుంది సార్? ఆడు సూసైడ్ చేసుకుంటా అంటాడు సార్. సూసైడ్ చేసుకుంటా ఎందుకురా? నాకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు అర్జెంట్ మీరు గవర్నమెంట్ మొత్తానికి ఫోన్ చేసి మోడీ గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి, ట్రంప్ రావాలి, ఆయన రావాలి, ఆయన కూతురు ఇవాంకా రావాలి, వీళ్ళందరూ వచ్చారా? మొహమ్మద్ ఖాన్ రావాలి. ఇవాంకా లేకంటే మొహమ్మద్ ఖాన్ తో సరిపెట్టుకుంటా. ఏం చదువుకున్నావు నువ్వు? నేను 9th సార్, పాస్. ఏంటాడు 9th క్లాస్ కి జాబ్ అంటాడు? 8th జాబ్ వస్తా సార్. నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకో, కానీ ఇక్కడ మాత్రం ఏం చేయదు. ఎందుకంటే అక్కడ బోర్డు పెట్టారు, చూసావుగా? తెలుసు. మీరు వచ్చేదాకా వెళ్ళకూడదు అనుకున్నా. ఇప్పుడు వెళ్తా చూడండి కావాలంటే. ఏమైంది? కాల్ కింద లైన్ మ్యాన్ ఉంది. ఎవడు సార్ ఇక్కడ ల్యాండ్ మ్యాన్ పెట్టింది? మామూలుగా పెట్టారా? దేనికి?
అంటే టెస్ట్ కోసం అర్జెంట్ గారు ఫోన్ చేసి రమ్మన్నాడు సార్ తీయమనండి. మొన్ననే పెళ్ళైందిరా వాడు హనీమూన్కి వెళ్ళాడు. అరే మొన్న ల్యాండ్ మ్యాన్ పెట్టావు కదా నువ్వు, దానిపైన ఒకడు కాల్ పెట్టాడు రా, ఎలా తీయాలి? ఓకే ఓకే అయితే అరే నువ్వు కాల్ తీస్తే గ్రీన్ మ్యాన్ ఉంటుందని అటు కట్ చేయాలి. సూపర్ ఐడియా రా. ఏం చెప్పు? ఓ 2 days హనీమూన్ నుంచి వస్తారు, అప్పుడు తీసుకుందాం బెస్ట్. కొడతాను పిచ్చి పిచ్చి అసలు కాలుతో తంతాను. ఏంటి కాలుతో తంతా. దమ్మంటి కాలుతాను ఫ్రెండ్ ఇలా అయితే ఏంట్రా? ఓ పని చేస్తాను రా, నేను పంజాగుట్ట వెళ్తాను. పంజాగుట్ట నుంచి కింద నుంచి కన్నం పెట్టుకుని లాగొచ్చి కింద నుంచి బాంబు తీసేస్తా. బా సూపర్ ఐడియా. నన్ను ల్యాండ్ మ్యాన్ నుంచి కాపాడు ఎవడు లేడా? Lisandro, Atoa, Puma, Casino, Asine, Neia, Teniente, Tashiro, Mary, Moriaco, Podengo, Matre. వాళ్ళందరూ నా దగ్గర ఉన్న, వీడు మాత్రం ఏంటో దూరంగా ఉన్నాడు. వాడు కాలు కింద ల్యాండ్ మ్యాన్ ఉంది సార్. ల్యాండ్ మ్యాన్ తవ్వితే కోట్లే. అరే సూపర్ లక్కీ. సార్ అది మైనింగ్ కాదు సార్, ల్యాండ్ మ్యాన్. ల్యాండ్ మ్యాన్ ఏమవుతుంది ఇప్పుడు? ఆడి కాలు ఎత్తే వెళ్ళిపోతాం సార్. అరే నాకు మాత్రం కాల్ చేయకురా నువ్వు, ప్లీజ్ రా. దేనికి సార్? ఆడి కాలు ఎత్తితే నేను పేలిపోతాను రా. చూడరా సిగ్గుతో తలదాచుకుంటున్నారు అందరూ. నా కాళ్ళ కింద బాంబు ఉంది సార్. అయితే ఒక్క 2 months ఆగు. 2 months దేనికి సార్? దీపావళి వస్తుంది, పెద్ద బాగా చేస్తుందాం పండుగ. మెళ్ళ దండండి సార్. సన్మానం చేశారు ఎవరన్నా? ఇప్పుడే సన్మానం జరిగింది. ఎవరు చేశారు? మూర్తి గారని. ఆయన ఎవరు? నేనే కానిస్టేబుల్ గారు కత్తి తీసురండి. కానిస్టేబుల్ కాదు ఎస్ఐ. సరే అండి కానిస్టేబుల్ తీసురండి. ఎస్ఐ రా నేను. సరేలేండి, మళ్ళీ బోర్డు వేసుకోవాలి కదా, అది తీసండి. సార్ కత్తి దేనికి సార్? అని విజిలేస్తాను, విజిలేయగానే పారిపోవాలి. మీరేం చేస్తారు? ఈ కాళ్ళు నరిగేస్తాను, ఒక కాలుతో పరిగెట్టుని వెళ్ళిపో. సార్ మీకు దండం పెడతా సార్, కాళ్ళు నరికేస్తానంటారేంటి సార్? అయితే ఇంక లాభం లేదు. ఏం చేయాలి సార్? ఇది పడేయాల్సిందే. అలాగే ఉండు, జాబ్ లేదు, సంపాదన లేదు, అలాగే ఏమీ ఉండు. లేదు. కలుపుకో. సార్, కాలు తీయద్దు. కాలు తీయండి సార్. ఏంది? మీరు ఇంకో ల్యాండ్ మ్యాన్ కాల్ చేశారు సార్. ఇంకో ల్యాండ్ మీద కాలేజ్ పడతా పెట్టాడు. ఇంకో ల్యాండ్ మీద చేయండి కానిస్టేబుల్ గారు. అరే నేను ఎస్ఐ రా. ఒక్క నిమిషం మామిడి ఫోన్ చేస్తుంది. హలో, తాగే రాను, ఇంటికి రా, నైట్ బయట పడుకుంటా. కాలేజ్ చేస్తాను చూడరా. నా ఇష్టం, రాను. అమ్మో నా ఇష్టం తాగుతా, తీయాలగా. నా ఇష్టం నువ్వు లగవాలి. నా ఇష్టం మీరు కాల్ చేయొద్దు సార్, వెళ్ళిపోతాం సార్. సరే ఓకే బాయ్. మీరు ఫ్రస్ట్రేషన్ లో కాలేదు సార్. మీకు పెళ్లి అయిపోయింది, అన్ని అయిపోయింది, నాకేమో లేదు సార్. నేను ల్యాండ్ మైన్ తీస్తా, నాకు 1/4 మంది తెప్పి. అమ్మ క్వార్టర్ ఏంటి సార్? ఫుల్ ఇస్తారే, ఒక 1/4 మంది అని చెప్పి రాడికి. కానిస్టేబుల్ గారు మీరు దూరంగా ఒరే నేను ఎస్ఐ రా. ఇవ్వండి సార్. సార్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి సార్? ల్యాండ్ మైన్ తీయద్దా? తీయాలి కదా. సార్ మీరు వెయిట్ చేయి. ఇప్పటిదాకా కాళ్ళ కింద సార్, కూర్చుంటే ఎక్కడ ఉంటారు సార్? పర్లేదు కూర్చో, తాగు, ఏం పర్లేదు తాగు. సార్ నాకు అలవాట్లేదు సార్. అబ్బో తాగు. ఫ్రెండ్షిప్ కోసం సార్. తాగు. నాకు ఎందుకు తాగిన తర్వాత డాన్స్ చేయాలనిపిస్తుంది నాకు. మీకు మైండ్ గా దొబ్బింది ఏంటి? మొత్తం అందరం పోతాం సార్. పాట పెడితే మంచి డాన్స్ లేదు. అమ్మో నించుంటా సార్. పాడే. కొండల రాజు బంగారు కొండ జాతి. మా ఆవిడని కంపరం వచ్చేస్తుంది సార్ నాకు. ఒక్కసారి మీలో మా ఆవిడని చూసుకుంటా సార్. అప్పుడు ల్యాండ్ మ్యాన్ తీస్తారుగా? తీసేస్తా. ఓకే, నేను మీ ఆవిడని ఇప్పుడు. ఏమండి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు రావండి?
ఏంటి తాగొచ్చు ఏంటి తప్పు నీకు అంటే తాగడం తప్పు కదండి. ఆ? తాగడం తప్ప తాగడం తప్పేంటి కూర్చోని కదా చెప్పు సార్ కూర్చోండి సార్ ప్లీజ్ సార్. నేను తీసి ల్యాండ్ మైన్ తీయాలి అంతే తీయండి సార్ ప్లీజ్ సార్. వాటర్ తీసుకురండి అమ్మా సార్ దీపాల బాంబు కాదు సార్. నువ్వు ఆరిపోయింది బాంబు బాంబు ఆరిపోయింది ఆరిపోయిందా తీసి చచ్చిపోతుంది. ఇప్పుడు చేస్తా చూడు సార్, 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 ఏం కాదు సార్ నా మాట వినండి సార్. ఏ? సార్ మీకు అర్థం కావట్లా 5 సార్. 5 4 అరే 3 అమ్మో నువ్వు కూడా ఇక్కడ ఉండరా 2 సార్. 1 అలా వేసుకుంటారు అది బాంబు కాదురా. అదేంటది? అదే దుంప మీద కాళేసాడు అది బాంబు అనుకోని. అది దొంప అయితే ఇది కూడా దొంప అవుతుంది కదా అన్న. అక్కరా ఇది కూడా తొంపై ఉంటదిరా. తీసే కాల్ తీసే ఎందుకు ఏం కాదు 3 2 నాకు క్వార్టర్ తెప్పిస్తారా ఇప్పుడు క్వార్టర్ ఏందిరా బాంబు కూడా పేలిపోయిన తర్వాత అసలు నీ వల్ల దరిద్రుడు బాంబు దుంప అని చెప్పని తీసి దుంప తెచ్చాడు. మొత్తం దుంప తెంచావిడ అన్నట్టు. అమ్మో మోని అమ్మో బాబోయ్. సరోజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. ఏది ఏమైనా కూడా కొట్టడం అనేది కాన్సెప్ట్ మాత్రం వదలట్లా సుధీర్ ని టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా. నైస్. నాకు బాబు సార్ బాగుంది